అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విలువైన కార్లను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కర్ణాటకకు చెందిన దేవరాజ్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై జల్సాల కోసం డబ్బులు అవసరం కావడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు బాటపట్టాడని, మదనపల్లిలో విలువైన కార్లను టార్గెట్ చేసి దొంగలించి ఆపై వాటిని ఇతర ప్రాంతాల్లో కుదువపెట్టి నగదు తీసుకునేవాడని పోలీసులు ఎస్పీ తెలిపారు. ఇతని నుంచి సుమారు 20 లక్షల రూపాయల విలువైన కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మదనపల్లి పట్టణంలో గత కొంతకాలంగా వరుసగా కార్లు మాయమవుతుండటంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును సీరియస్ గా తీసుకుని ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టి నిందితుడు దేవరాజ్ ని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనకి మదనపల్లి టౌన్లో నవంబర్ 2025 మంత్లో ఒక 3 కార్లు చోరీ అని చెప్పి సమాచారం వచ్చింది లాస్ట్ మంత్. దాని మేరకు ఒక కేసు కూడా రిజిస్టర్ చేశాము. అది దర్యాప్తు చేసే క్రమంలో కర్ణాటకకు చెందిన దేవరాజ్ అనే వ్యక్తి ఈ 3 కార్లు ఒకరోజు నైట్ ఇంటి బయట ఇక్కడ పెట్టుంటే అవి చూసి వాటిని దొంగిలించినట్టు మనకి తేలింది. అండ్ కర్ణాటకలో ఉన్న ఈ 3 కార్స్ అండ్ ముద్దాయిని కూడా ఈరోజు తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ 3 కార్లు కూడాను, ఒకటి ఇన్నోవా, ఒకటి ఫార్చునర్, ఇంకోటి స్విఫ్ట్ వెహికల్. అండ్ వీటి వాల్యూ వచ్చి సుమారు 20 లక్షలకి మించి ఉంటుంది. వీటన్నిటిని కూడాను ఇతను ఒక చెడు వ్యసనాలకి వాటికి ఒక బానిసగా తయారయ్యి అప్పుల పాలయ్యి ఈ కార్స్ తీసుకెళ్ళి కర్ణాటకలో వివిధ వ్యక్తులకి అతని సొంత కార్ అని చెప్పి వాళ్ళకి కుదువు పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది. దీనిలోని మనకి ముఖ్యంగా తేలింది ఏంటంటే ఈ చెడు వ్యసనాలు, ఆన్లైన్ బెట్టింగ్ కానీ లేదంటే గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటికి యూత్ చాలా త్వరగా బానిసయ్యి దానికి అప్పులు కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక వివిధ క్రైమ్స్ కొన్ని లాస్ట్ మంతే మనం చూసాము. ఇక్కడ మదనపల్లిలో ఒక ఎంటెక్ అతను బెట్టింగ్కి వాటికి బానిసయ్యి ఇంట్లో దొంగతనాలు చేయడం అవి మొదలుపెట్టాడు. అలానే ఈ వ్యక్తి ఏంటంటే కార్స్ అవి అమ్మి కుదవబెట్టి అతను డబ్బులు వాడుకొని అప్పులో కట్టడం చూస్తున్నాము. ఇటువంటివి చాలా చెడు పరిణామాలు మన జిల్లాకు కానీ మన ఏరియాకి కానీ. ఇటువంటి వాళ్ళు ఎవరైనా కూడాను అప్పుల బాధలు లేదంటే బెట్టింగ్కి వాటికి బానిస అయితే తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి వాళ్ళని ఈ బెట్టింగ్ నుండి దూరంగా పెట్టించాలి. వాళ్ళు మారకపోతే పోలీస్ వారికి సమాచారం ఇస్తే మేమైనా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి చేంజ్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఎవరిదైనా కూడా మోటార్ వెహికల్స్ కానీ కార్స్ కానీ ఎవరిదైనా థెఫ్ట్కి గురయ్యి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నట్టయితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి సమాచారం ఇస్తే రికవర్ చేయడానికి ట్రై చేస్తామండి. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్ వరకు రావటం లేదు, వాళ్ళు సొంతగా వాళ్ళు వెతుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి వచ్చిన సాంకేతిక ఈ పరికరాలు మరియు సీసీటీవీ మానిటరింగ్ ద్వారా మనం చాలా వరకు ఈ అఫెన్సెస్ అన్ని కూడాను ఈజీ కంట్రోల్ చేయగలుగుతున్నాము. సో ఎవరిదైనా వెహికల్ థెఫ్ట్కి గురైనట్టయితే 100% పోలీస్ వారికి వచ్చి సమాచారం ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి.